సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా సరే మొబైల్ చూస్తే నేను అసలు ఇండస్ట్రీలో ఉన్నాను అన్నట్టు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు బెల్లంకొండ. అంత కాన్ఫిడెంట్ ఏంటంటారు మీకు? సినిమా చూసారు మీకు కూడా అలాంటి కాన్ఫిడెంట్ ఉందా? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ మేడ్ ఎ వెరీ ఎంగేజింగ్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్. అది ఎంత లెవెల్లో వెళ్తుంది, నంబర్స్ ఏంటి, ఐ డోంట్ నో, బికాస్ దట్స్ నాట్ మై థింగ్ టు టాక్ అబౌట్. బట్ క్రియేటివ్లీ ఐ కెన్ సే వన్ థింగ్, ఖచ్చితంగా ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్, ఒక వెరీ కొత్త ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అండ్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ యూనిక్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కిష్కిందపురి అనే ఒక టౌన్లో నేను ఉన్నాను, అక్కడే ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఇది నేను కన్షార్ట్గా చెప్పగలను. అసలు ఇలాంటి జానర్ని పట్టుకోవడానికి ఇదివరకు దయ్యం కథలు కేవలం దయ్యం కథల్లాగే ఉండేవాళ్ళు. మనం 80s లో 90s లో చూస్తే కేవలం హారర్ సినిమాలే. కానీ తర్వాత ఏమైపోయిందంటే హారర్లో రకరకాల జోనర్లు మిక్స్ అవ్వడం మొదలయ్యాయి. హారర్ కామెడీ అనేది వచ్చింది. ఫస్ట్లో అది కొంచెం బాగానే ఉన్నా హారర్ ఎప్పుడైతే కామెడీ డామినేట్ చేయడం మొదలెట్టిందో భయపడడం మానేశారు. దయ్యాన్ని చూసిన నవ్వుకోవడం అనేది అది కూడా ఒక రొటీన్ ఫార్మాట్లోనే వెళ్ళిపోయింది. అసలు ఇది పక్క హారర్ అంటారా, ఇంకేదైనా జానర్ ఏదైనా మిక్స్ అయిందంటారా? ఇది హారర్ మిస్టరీ సార్. సో మీకు ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది, మధ్య మధ్యలో హారర్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక ప్రాపర్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మీకు ఎలా అంటే మీకు జనరల్గా ఏంటంటే చాలా వరకు హారర్ సినిమాలలో ఒక టెంప్లెట్ ఉంటుంది సార్. అదేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడ భయపెట్టుకుంటూ వెళ్ళి, సెకండ్ హాఫ్ అంతా అక్కడక్కడ భయపెట్టుకుంటూ వెళ్ళి, లాస్ట్ 20 minutesలో ఇది కదా అని చుట్టేయడం. అది ఒక కైండ్ ఆఫ్ ఒక టెంప్లెట్ చాలా సినిమాలు ఫాలో అయ్యాయి అండ్ చాలా సక్సెస్ఫుల్ టెంప్లెట్ కూడా అది. కానీ నేను వెరీ కాన్షియస్లీ ఐ డి నాట్ వాంట్ టు డూ దట్. సో అందుకని మీకు అంటే హారర్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఒక్క చోట కూడా ఉండదు. ఊరికే అక్కడ హారర్ సీన్ పడాలి కాబట్టి హారర్ సీన్ రావడము, కథ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక హారర్ సీన్ వేద్దాం అని అసలు అలా ఎక్కడా ఉండదు. మీకు కథ ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ మధ్య మధ్యలో హారర్ పాసిబిలిటీ ఉన్న ప్రతి చోట వస్తుంది. తర్వాత ఏమైందంటే సార్, సౌండ్ ఎఫెక్ట్స్తో భయపెట్టడం అన్నది ఒక టెక్నిక్ అయిపోయింది, ఒక ట్రిక్ అయిపోయింది. ఈజీ కదా సౌండ్తో భయపెట్టడం. ఒక చీకటిగా ఉన్న థియేటర్ ఆల్మోస్ట్ చీకటిగానే ఉంటుంది, అలాంటి చోట ఒక సౌండ్ ఎఫెక్ట్తో భయపెట్టడం అన్నది చాలా ఈజీ ట్రిక్ అయిపోయింది. అందులోంచి మీ సినిమా ఏమైనా దాటుకుంటూ వచ్చిందా? 100% అండి. అంటే మీకు ఈ సినిమాలో అదే ఇందాక చెప్పినట్టు హారర్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ అసలు ఎక్కడ ఉండదు. మీకు ఒక్క సీన్లో కూడా ఇది హారర్ సీన్ పడాలి, ఒక 10 నిమిషాలు అయిపోయింది ఇక్కడ ఒక హారర్ సీన్ పడాలి కాబట్టి హారర్ సీన్ రాద్దాం అన్నట్టు మీకు అసలు ఎక్కడ ఉండదు సినిమాలో. సో మీకు అది కథ వెళ్ళే ఫ్లోలో అక్కడ హారర్ పాసిబిలిటీ ఉంది కాబట్టి హారర్ వస్తుంది తప్ప హారర్ కావాలి కాబట్టి హారర్ రాదు.